సో ఈ రోజు అయితే మనం సెకండ్ హ్యాండ్ ప్రీ ఓన్ కార్స్ దగ్గర అయితే ఉండడం జరిగింది. సో అదేంటి అనుకుంటున్నారా, అదేనండి మన ఓం కార్ షోరూమ్. సో వీళ్ళు కూడా 100% ట్రస్ట్ తో మనకి వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి దీని అడ్రస్ వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారా, బాగా అయితే 100 ఫీట్ రోడ్, సో నియర్ బై నాగోల్ మెట్రో స్టేషన్. సో మరి వీరి యొక్క స్పెషాలిటీ ఏంటి, వీరి యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేసి వారి మాటల్లోనే, మిగతా ఇక్కడ వెహికల్స్ ఎన్ని వెహికల్స్ అవైలబుల్ గా ఉన్నాయి, సో మరి కస్టమర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఓనర్ ప్రజ్ఞాన్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సో మరి ఓం కార్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, సో మరి మిగతా విషయాలన్నీ వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. బాగున్నారా సార్? చెప్పండి. సో ఈ ఓం కార్ యొక్క ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు సార్? ఓం కార్స్ నాగోల్లో ఉండేదండి, ఇక్కడ వచ్చి 2 years అయ్యింది. ఓకే, అక్కడ నుంచి ఒక 10 years నుంచి చేస్తాం. 10 years, టోటల్ 10 years. సో మరి మనది ఒక బ్రాంచ్ ఉందా, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయా? లేదండి, ఒకటే బ్రాంచ్. సో ఒకటే. సో ఎందుకు సార్ మరి మీకు అంటే మీ యాక్చువల్ గా మీ ప్రొఫెషన్ ఏంటి, సో ఈ ఫీల్డ్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే ఫస్ట్ నుంచి కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నాం. అవునా? ఓకే. యూస్ కార్ సేల్స్ మాది. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది సార్ బిజినెస్ అని? ఇక్కడ బాగుందండి. బగాయత్ ఇది కొత్తగా స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయ్యి కూడా ఈ బగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్ డెవలప్ అయ్యి 2-3 years లోనే బాగా ఫాస్ట్ డెవలప్మెంట్ అయింది. దాంట్లో మేము ఫస్ట్ మేమే స్టార్ట్ చేసినాం. మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ వెహికల్స్ పెట్టడానికి కూడా ప్లేస్ బాగా ఉంటది, టెస్ట్ డ్రైవ్ చేసుకోవడానికి వచ్చిన కస్టమర్స్ కి కన్వీనియంట్ గా ఉంటది. అంత అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటది ఇక్కడ. సో సార్ మరి మన ఓం కార్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్? సో కస్టమర్ మన దగ్గరికి ఎందుకు రావాలి, సో బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారు కస్టమర్ కి? మా దగ్గర అన్ని నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి. ఓకే, మేము అన్ని ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాము. వెహికల్ చూసుకున్నాక ఫైనాన్స్ ఉంటది, క్యాష్ అంటే క్యాష్ చేస్తాం. పార్క్ అండ్ సేల్ కూడా చేస్తాం. వెహికల్స్ ఎవరైనా పెట్టుకొని అమ్ముకోవచ్చు వాళ్ళు ఇక్కడే. కమిషన్ మీద డీల్ చేస్తాం. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంటుంది. ఓకే, సో మన కమిషన్ ఏమన్నా బయటకి చెప్పగలుగుతారా? 2% కమిషన్. 2% కమిషన్. కస్టమర్ టు కస్టమర్ డీల్ చేస్తాం. 2% కమిషన్ ఇవ్వచ్చు. సో మరి కస్టమర్ కి, ఒక వెహికల్ తీసుకున్న కస్టమర్స్ కి మీరు ఎన్ని డేస్ వరకు మీరు రెస్పాన్సిబిలిటీగా ఉంటారు? వెహికల్ మేము సర్టిఫై చేస్తే కనుక వారంటీ ఇస్తే పెయిడ్ వారంటీ ఉంటుంది. పెయిడ్ వారంటీ ఉంటే 1 year పెయిడ్ వారంటీ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు ఎవరైనా చూపించుకొని, టెక్నీషియన్ చూపించుకొని, షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని తీసుకుంటారు. అట్లా కూడా ప్రొవైడ్ చేస్తాం. షోరూమ్ లో చూపించుకోవచ్చు, మెకానిక్ చెక్ చేసుకున్నాకనే చేస్తాం. సో అంటే కస్టమర్స్ వాళ్ళ మెకానిక్ తీసుకొని చూపించుకోవచ్చు. నాన్ యాక్సిడెంట్ అయితే మేమే గ్యారంటీ ఇస్తాం. నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అమ్ముతాం. సో మరి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అని వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? మేము టెస్ట్ చేసి చెప్తాం మేడం. టెస్ట్ చేసి చెప్పేస్తారు. చెక్ చేస్తాం, అన్ని చెక్ చేస్తాం. ఓకే, మెయిన్ మన కస్టమర్స్ మన షోరూమ్ కి అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఒక్కసారి మీ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ చేస్తాం మేడం. మాక్సిమం వేరే డీల్ ఉంటుంది ఏదన్నా కానీ కస్టమర్ టు కస్టమరే డీల్ చేయిస్తాం. 100% ట్రస్ట్ అంటారు. ట్రస్ట్ చేయొచ్చు. ఓకే, సో మరి మీరు మన వెహికల్ సేల్ చేశాక ఎవరైనా మళ్ళీ రిమార్క్స్ లాంటివి ఏమన్నా ఎదుర్కొన్నారా? రిమార్క్స్ అంటే కస్టమర్స్ నుంచి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకున్నాకనే మనం డీల్ చేస్తాం కాబట్టి. ఏమన్నా షోరూమ్ రాకుండా చెక్ చేసుకోమని చెప్తాం. వాళ్ళు మెకానిక్, టెక్నీషియన్ ఎవరైనా తీసుకొని చెక్ చేసుకున్నాకనే ఏమన్నా చేసుకోవచ్చు అట్లా. ఓకే, సో ఎందుకంటే సార్ కస్టమర్స్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలి అంటే చాలా కొంచెం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో ఏదన్నా ఇమ్మటే మళ్ళీ మిస్టేక్, ఏదన్నా కొంచెం ప్రాబ్లం వస్తే ఎవరు భరించాలి అన్నట్టుగా వాళ్ళు రావాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తుంటారు, కొనాలా వద్దా అన్నట్టుగా. సో అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మేడం మా దగ్గర అయితే 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మెయింటైన్ చేస్తాం. యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటుంది, ఫైనాన్స్ కూడా చేయిస్తాం కాబట్టి మీకు నాన్ యాక్సిడెంట్ ఉంటేనే ఫైనాన్స్ వస్తుంది.
ఒకటి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు, కస్టమర్ డైరెక్ట్ షోరూమ్ కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. Okay. మన దగ్గర ఉంటే మేము కూడా ప్రొవైడ్ చేస్తాం, ట్రాక్ ఉంటే ట్రాక్ అన్ని అయినాకనే చేస్తాం. వాళ్ళ పర్సనల్ టెక్నీషియన్స్ కూడా వచ్చి చెక్ చేసుకున్నాక కూడా చేసుకోవచ్చు, అట్లా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే సార్. సో మరి మన ఓమ్ కార్స్ నుంచి ఇన్సూరెన్స్ ఇట్లా ఫెసిలిటీ ఉందా? ఇన్సూరెన్స్ ఉండదు మేడం, ఫైనాన్స్ చేపిస్తాం. ఫైనాన్స్ ఫైనాన్స్ చేయించినప్పుడు దాంట్లోనే ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ అయిపోతుంది. ఓకే, దాంట్లో అయిపోతుంది. ఒకసారి కస్టమర్ వాకిన్ వస్తే మా దగ్గరికి టోటల్ అన్ని అయిపోతాయండి. ఇక్కడే ఖచ్చితంగా vehicle తీసుకో- ఫైనాన్స్ ఎవ్రీథింగ్ వెహికల్ డెలివరీ చేసేసుకోవచ్చు. సో మన దగ్గరికి పర్ డే మామూలుగా మంత్లీలో ఎన్ని సేల్ చేశారు సార్ వెహికల్స్ అని? యావరేజ్ గా అవుతాయి. యావరేజ్ గా అవుతూ ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే మన దగ్గర ఎన్ని వెహికల్స్ అవైలబుల్ గా ఉన్నాయి? అయితే 60 వెహికల్స్ వరకు ఉన్నాయి 60. outlet లో మనకు. సో డైరెక్ట్ కస్టమర్స్ కి వచ్చి చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓన్లీ నాన్ యాక్సిడెంటల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ చేస్తాం మేడం. ఫ్లడ్ వెహికల్స్ అట్లాంటివి అవైలబుల్ ఉండవు మా దగ్గర. ఓకే. ఏ కస్టమర్ వచ్చినా వాకిన్ వచ్చినా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ వాళ్ళు కూడా పర్సనల్ గా చెక్ చేసుకోవచ్చు. షోరూమ్ లో కూడా తీసుకెళ్లి ప్రొవైడ్ చేస్తాం. షోరూమ్ లో కూడా తీసుకెళ్లి చెక్ చేసుకున్నాకనే డీల్ చేస్తాం. ఓకే సార్. సార్ మరి కస్టమర్ కి అంటే మీరు అమౌంట్ పరంగా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఇస్తారు సార్? కాస్ట్ పరంగా అంటే మేడం బయట మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మా దగ్గర రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఓకే. కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ డీల్ చేస్తాం కాబట్టి మీకు ఓన్లీ కమిషన్ మీద డీల్ చేస్తాం కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్ లోనే డీల్ క్లోజ్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు వెహికల్ తీసుకొని వెళ్ళాక వాళ్ళకి ఏదైనా ట్రబుల్ ఇస్తే మధ్యలో కొన్ని వెహికల్స్ ఏమన్నా 1 month లో అట్లా ట్రబుల్ వచ్చిన వెహికల్స్ లాంటి ఏమన్నా మీరు ఫేస్ చేశారా? అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. అన్ని చెక్ చేసుకొని కాబట్టి వాళ్ళ ట్రస్ట్ లోనే తీసుకుంటారు. ఒకవేళ కావాలంటే మేము వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. వారంటీలో ఉంటే వారంటీలో షోరూమ్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో సార్ మరి మన వెహికల్స్ గురించి కూడా ప్రతి ఒక్కటి కస్టమర్ అంటే మన ప్రేక్షకుల కోసం మీ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, సో వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి అనేసి కూడా మాకు లైవ్ గా చూపిస్తే బాగుంటది. చూడండి మేడం. చూస్తున్నారుగా ఈ వెహికల్ ఎంత బ్యూటిఫుల్, ఎంత లుక్ వైజ్ సూపర్ ఉంది. సో చాలా లుక్ ఉంది, ఇలా చూస్తుంటేనే తీసుకోవాలనిపించేస్తుంది. ఇది వచ్చేసి 2022 హుండై క్రెటా మోడల్. సో దీని కలర్ వచ్చేసి గ్రే, సూపర్ లుక్ ఉంది. అదే విధంగా ఇది జస్ట్ 65,327 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. దీని వచ్చేసి వెహికల్ డీజిల్ టైప్ వెహికల్ అన్నట్టు. సో ఇంకా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాక ఓన్లీ సింగిల్ హ్యాండ్ అండి ఓనర్ మాత్రం. సో చాలా రీజనబుల్ గా ఉంది. ఇంకా ఇంత అద్భుతమైన కార్ యొక్క ప్రైస్ మీకు తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంటుంది కదా. సో దీని ప్రైస్ వచ్చేసేసి 11,50,000 ఓన్లీ, నెగోషియబుల్ కాస్ట్. సో మీకు గనక ఈ వెహికల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ వీళ్ళన్ని క్లియర్ కట్ గా చెప్పాకనే మీరు వెహికల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసిన వెహికల్ వచ్చేసి టాటా హరియర్ ఎగ్జైట్ అండి. ఇది 2021 మోడల్. సో ఇది మాత్రం వైట్ కలర్ లో చాలా అంటే చాలా లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అదే విధంగా ఇది చాలా జస్ట్ 52,000 కిలోమీటర్స్ మాత్రమే తిరగడం జరిగింది. ఇది ఫ్యూయల్ టైప్ డీజిల్ అండి. సో చూసారు కదా ఎంత కంఫర్టబుల్ గా, ఎంత స్మూత్ గా, ఎంత నీట్ గా, టోటల్లీ కొత్త కార్ లాగానే ఉన్నది. ఈ వెహికల్ వచ్చేసి 5 సీటర్స్ అండి. మంచిగా ఫ్యామిలీతో ఎంత లాంగ్ డ్రైవ్ అయినా వెళ్ళొచ్చు. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటది. సో ఇది ఓన్లీ సింగిల్ ఓనరే అండి. సో మీరు ఇలా చూస్తూ ఉంటే నాకైతే ఈ కార్ లో కూర్చున్నంతసేపు అబ్బా ఈ వెహికల్ ఎప్పుడు తీసేసుకొని పోవాలా అనిపిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 13,80,000 మాత్రమే, టోటలీ నెగోషియబుల్ అండి. సో మీకు గనుక ఈ వెహికల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మాత్రం కాంటాక్ట్ అవ్వండి. అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళని క్లియర్
i20 యాస్టా మోడల్ అండి. సో ఇది వచ్చేసి 2019 మోడల్ ఫ్యూయల్ టైప్ డీజిల్ అండి. కలర్ చూసినట్లయితే ప్యూర్ రెడ్ కలర్ లో ఉండడం జరిగింది. అదే విధంగా దీంట్లో 5 సీటర్స్ అండి. చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. లోపల సీట్ చూసుకున్నట్లయితే కూడా మంచి కంఫర్టబుల్ గా స్మూత్ గా ఉండడం జరిగింది. 1 lakh కిలోమీటర్స్ మాత్రమే తిరగడం జరిగింది. సో మరి ఇంత బ్యూటిఫుల్ కార్ కాస్ట్ వచ్చేసి 7,25,000 ఓన్లీ. సో ఇది టోటల్ నెగోషియబుల్ అండి. సో మీకు కనుక కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళని పూర్తిగా అడిగి తెలుసుకోవచ్చు. సో మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయినాక వెహికల్ తీసుకోండి, ఎందుకంటే చాలా బాగుంది. సో ఓన్లీ సింగిల్ ఓనరే అండి. సో ట్రస్టబుల్ వెహికల్, మిస్ చేసుకోకండి అస్సలు. సో ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సియాజ్ అండి. ఎంత స్పేషియస్ గా ఉందో చూడండి. సో ఎంత కంఫర్ట్ గా, చాలా స్పేషియస్ గా ఉంది. ఇది వచ్చేసి 2021 మోడల్ అండి. ఇది మాత్రం ఇంత స్పేసియస్ గా, ఇంత కలర్ఫుల్ గా ఉన్న కార్ కాస్ట్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. అందరికీ అవైలబుల్ గా ఉండే బడ్జెట్ అండి. ఇది 6,65,000 టోటల్లీ నెగోషియబుల్ అండి. సో మీకు కనుక ఈ వెహికల్ కావాలి అనుకుంటే అస్సలు మిస్ చేసుకోకండి. ఎంత లాంగ్ జర్నీ చేసినా హాయిగా రిలాక్స్గా మనం ఈ వెహికల్లో జర్నీ చేయొచ్చు. సో ఇంకా ఎందుకు ఆలస్యం, ఖచ్చితంగా మన ఓమ్ కార్స్ విజిట్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. మీకు నచ్చిన వెహికల్ ని సో ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చేసి హోండా క్రెటా అండి. ఇది 2021 మోడల్ సార్. వైట్ కలర్ లో చాలా లుక్ గా ఉంది వెహికల్ వచ్చేసి. సో ఇది సింగిల్ ఓనర్ అండి. ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ డీజిల్ అండి. ఇది ఓన్లీ సింగిల్ ఓనర్ అండి. దీని ప్రైస్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. 8,50,000 ఓన్లీ. ఇది టోటలీ నెగోషియబుల్ అండి. ఈ వెహికల్ యొక్క మరొకటి స్పెషల్ ఉందండి. ఈ వెహికల్ కి ఇది పూర్తిగా సన్ రూఫ్ వెహికల్ అండి. చాలా బాగుంటది. మీ పిల్లలు కనుక ఖచ్చితంగా ఇలాంటి వెహికల్స్ లో చాలా ఇష్టపడుతూ ఉంటారు ఫుల్ ఎంజాయ్ చేయడానికి. ఇది వచ్చేసి జస్ట్ 62,000 కిలోమీటర్స్ మాత్రమే తిరగడం జరిగిందండి. సో మీకు కనుక ఖచ్చితంగా ఈ వెహికల్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో నేను ఎక్కడో లేనండి, ప్రస్తుతం మన ఓమ్ కార్స్ లో ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వెహికల్స్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ అండి. సో ఇది వచ్చేసి న్యూ కార్ 2022 మోడల్ అండి. సో జస్ట్ సింగిల్ ఓనరే. ఈ వెహికల్ వచ్చేసి జస్ట్ 33,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. దీని కాస్ట్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్. సో నేను చెప్తే మీరే హవాక్ అవుతారు. ఇంత న్యూగా ఉన్న కార్ యొక్క కాస్ట్ ఎంత అంటే జస్ట్ ఇది వచ్చేసి 6,35,000 అండి. ఇది వచ్చేసి సింగిల్ ఓనర్, రెడ్ కలర్. ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ పెట్రోల్ అండి. సో ఇంకా ఎందుకు ఆలస్యం, ఫాస్ట్గా విజిట్ అవ్వండి. సో ఇంత మంచి కార్ని మీ సొంతం చేసుకోండి. సో మీకు కనుక ఈ కార్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా కింద మారుతి సుజుకి ఎర్టిగా. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ అండి. సో ఇది 7 సీటర్స్ వెహికల్. వైట్ కలర్ లో మనందరినీ అట్రాక్ట్ చేసే వెహికల్ అన్నట్టు ఇది. సో చాలా బాగుంది లుక్ వైజ్ కానీ, లోపల సీట్లు కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఆల్సో వెరీ నైస్. ఇది వచ్చేసి జస్ట్ 37,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. సో ఇంత మంచి వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి చెప్తే మీరే అవాక్ అవుతారు. సో దీని కాస్ట్ వచ్చేసి 9,90,000 ఓన్లీ. సో ఓన్లీ సింగిల్ ఓనరే అండి. ఇది హ్యాండిల్ చేశారు. సో చాలా రీజనబుల్ గా ఉన్నది. ఈ కార్ ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే జస్ట్ రీసెంట్ కార్ 2024 మోడల్ మాత్రమే ఇది. సో ఇది మంచిగా 6+1 సీటర్స్. సో పెట్రోల్ వచ్చేసి ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్, సింగిల్ ఓనర్, వైట్ కలర్ లో మనందరినీ చాలా. సో ఈ కార్ యొక్క డీటెయిల్స్ కానీ మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని మాత్రం కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఎక్కడో లేదు. ఈ వెహికల్ వచ్చేసి మన ఓమ్ కార్స్ ని ఖచ్చితంగా విజిట్ అవ్వండి. మీకు నచ్చిన వెహికల్ ని తీసేసుకోండి. సో ఈ కార్ యొక్క పూర్తి వివరాలు కానీ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా
కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అదే విధంగా మన ఓం కార్స్ ని మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. మీకు నచ్చిన కార్ ని మాత్రం మీరు తొందరగా తీసేసుకోండి. సో ఇంకో కార్ కి వెళ్దాం రండి. సో ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి 2017 మోడల్ అండి. సో మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రెజా. ఇది వచ్చేసి వైట్ కలర్ లో మనందరినీ చాలా అట్రాక్ట్ చేసింది. ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ డీజిల్ అండి. సో ఇది ఓన్లీ సింగిల్ ఓనరే హ్యాండిల్ చేశారండి. జస్ట్ ఇది వచ్చేసి 1 lakh కిలోమీటర్స్ మాత్రమే తిరగడం జరిగింది. ఇంత బ్యూటిఫుల్ కార్ యొక్క కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ గా ఉందండి. జస్ట్ 6,35,000 ఓన్లీ. ఇది టోటల్ నెగిషియబుల్ కాస్ట్ అండి. సో ఇంకా ఇలాంటి వెహికల్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి మీరు. సో చాలా కంఫర్టబుల్ గా, చాలా స్పేషియస్ గా ఉంది వెహికల్ వచ్చేసి. మన ఫ్యామిలీకి ఎంత లాంగ్ డ్రైవ్ అయినా కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. సో ఇంకా ఎందుకు ఆలస్యం, ఖచ్చితంగా మన ఓం కార్స్ ని విజిట్ అవ్వండి. మీకు నచ్చిన సెల్టాస్ GT లైన్ టాప్ ఎండ్ డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి 90,000 తిరిగింది వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 13,50,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎటువంటి యాక్సిడెంట్ లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నా చెక్ చేయించుకోవచ్చు. కలర్ వచ్చేసి వైట్ కలర్. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చాలా గుడ్ కండిషన్ లో ఉంది. వెహికల్ సీటింగ్ వైజ్ వచ్చేసి 5 సీటర్ వెహికల్ అండి. అండ్ ఇది వెహికల్ కి 360 degrees కెమెరా కూడా ఉంటుంది. వెహికల్ కి సన్ రూఫ్ కూడా ఉంటుందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయని వెహికల్ వచ్చి చూసుకొని చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా మన రాజు గారు అయితే కార్ యొక్క పూర్తి డీటెయిల్స్, కండిషన్, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మన ఓం కార్స్ మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. నాగోల్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో ఉండడం జరుగుతుంది. సో ఉప్పల్ భాగాయత్ రోడ్ లో 100 feet రోడ్ లోనే మన ఓం కార్స్ అనేది ఉండడం జరుగుతుంది. తప్పకుండా విజిట్ అవ్వండి. సో మనం చూసిన మరొక వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి డిజైర్ అండి. సో ఇది వచ్చేసి టాక్సీ వెహికల్. మన ఓం కార్స్ లో టాక్సీ వెహికల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి వైట్ కలర్ లో చాలా బాగుంది. సో సీట్లు మాత్రం క్రీమ్ కలర్ లో లుకింగ్ గా ఉన్నాయి. ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది. సో ఈ కార్ కూడా గుడ్ కండిషన్ లో ఉందండి. మనకి టాక్సీ కంటే మైలేజ్ ఎక్కువ ఉండాలని చూసుకుంటాం కాబట్టి ఇది వచ్చేసి 20 kilometers. సో ఇది చాలా అంటే చాలా గుడ్ కండిషన్ లో ఉంది. సో ఇది వచ్చేసి 2024 మోడల్. జస్ట్ ఇది ఎన్ని కిలోమీటర్స్ అంటే జస్ట్ 60,000 kilometers మాత్రమే తిరిగింది. ఇంత బెటర్ గా ఉన్న వెహికల్ యొక్క కాస్ట్ చెప్తే మీరైతే పరేషాన్ అవుతారు. సో ఇది వచ్చేసి జస్ట్ 6,50,000 లో. ఇది నెగిషియబుల్ కాస్ట్ అండి. ఇది వచ్చేసి టోటల్ నెగిషియబుల్ అండి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ అండి. సో ఇలాంటి కార్ ని మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి. తప్పకుండా మన ఓం కార్స్ ని విజిట్ అవ్వండి. మీకు నచ్చిన కార్ ని మీరు సొంతం చేసుకోండి. సో ఇదైతే మరి ఎక్కడ లేదు, జస్ట్ మనకి నాగోల్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో ఉప్పల్ బగాయత్ లో 100 feet రోడ్ లో మాత్రమే ఉండడం జరిగిందండి. సో ఇంకా మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెహికల్ వచ్చేసి ఉన్నాయి 6. సో ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి. సో మనకి ఫస్ట్ బ్రౌన్ కలర్ లో చాలా ఎగ్జైటెడ్ గా చాలా బాగా కనిపిస్తుంది వెహికల్ వచ్చేసి. ఈ వెహికల్ వచ్చేసి 2020 మోడల్ అండి. సో చాలా బాగుంది. ఇంటీరియర్ గానీ చాలా బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ అండి. సో ఇది మాత్రం ఇంటీరియర్ చూస్తున్నారు కదా, అద్దరిపోయింది. చాలా లుక్ అయితే చాలా బాగుంది. సో సీట్లు కూడా చాలా నీట్ గా ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్ అంటే ఇది చూడండి ఎంత బాగుందో. సో చూస్తుంటేనే మనకి చాలా బాగా అనిపిస్తూ ఉంది తీసుకోవాలని. 40,000 kilometers మాత్రమే తిరగడం జరిగిందండి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. ఇది వచ్చేసి 2020 మోడల్ అండి. మనకి ఇంత మంచి వెహికల్ కాస్ట్ చెప్తే నిజంగా మీరు అదిరిపోతారు. సో షాక్ అవుతారు. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి జస్ట్ 6,35,000. సో టోటల్ నెగిషియబుల్ కాస్ట్ అండి. సింగిల్ ఓనర్ డ్రైవ్ అండి ఇది. సో ఇంకా మీరు ఆలస్యం చేయకుండా మన ఓన్ కార్స్ ని విజిట్ అవ్వండి. సో మీకు నచ్చిన వెహికల్ ని మీరు ఖచ్చితంగా తీసుకోండి. సో మనం చేస్తున్న ఇప్పుడు మరొక వెహికల్ ఏంటంటే ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ అండి. ఇది 2020 మోడల్. సో ఇది వైట్ కలర్ లో ఉండడం జరిగింది. ఇది వచ్చేసి 5 seaters అండి. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటది. ఇది వచ్చేసి చాలా బాగుంది కూడా ఈ వెహికల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్, సింగిల్ ఓనరే అండి. సో ఇది వచ్చేసి 90,000 kilometers మాత్రమే తిరిగిందండి.
దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ 5,95,000 ఓన్లీ. ఇది టోటల్ నెగోషియబుల్ కాస్ట్. సో మీరు ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి, మన ఓం కార్స్ ని విజిట్ చేయండి, మీకు నచ్చిన వెహికల్ ని. సో ఈ వెహికల్ పూర్తి డీటెయిల్స్ కనుక మీకు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు పూర్తిగా మీ కార్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పూర్తిగా ముందుగా క్లియర్ చేసుకోండి. మరొక వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి డిజైర్ అండి. ఇది సిల్వర్ కలర్ లో ఉంది. సో ఇది మొత్తానికి అయితే ఆటోమేటిక్ వెహికల్ అండి. చూడండి ఎంత బాగుందో ఈ వెహికల్. సో ఇంటీరియర్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. అదే విధంగా ఈ సిల్వర్ కలర్ కూడా చాలా బాగుంది. కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో అదే విధంగా ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ అండి. సో ఇది మాత్రం ఓన్లీ సింగిల్ ఓనర్ డ్రైవ్ అండి. ఎక్కడ మాత్రం ఎలాంటి క్రాక్స్ కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం లేవండి. వెహికల్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి 2017 మోడల్. ఇంత బాగున్న వెహికల్ జస్ట్ 80,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. సో ఇంకా దీని బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. సో నిజంగా మీరు చెప్తే షాక్ అవుతారు. మీ అందరికి అవైలబుల్ గా ఉండే ప్రైస్ వచ్చేసి 5,95,000 ఓన్లీ. సో ఇది 5 సీటర్స్ అండి. ఫిక్స్డ్ ప్రైస్ కాదండో, ఇది నెగిషియబుల్, టోటల్ నెగిషియబుల్ అండి. మీకు గనక ఈ కార్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఓం కార్స్ ని విజిట్ అవ్వండి. మీకు నచ్చినట్టుగా మీ వెహికల్ చూసుకొని, సో దీని కండిషన్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ఖచ్చితంగా డ్రైవ్ చేసి కండిషన్ కూడా మీరు ఓకే అనుకుంటేనే ఇంకా ఆలస్యం చేయకుండా మన ఓం కార్స్ ని విజిట్ అవ్వండి. మీకు నచ్చిన కార్ని తీసుకోండి. మనం చూస్తున్న మరొక వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బెలోనా అండి. సో ఇది వచ్చేసి బ్లూ కలర్ లో ఉండడం జరిగింది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ ఇది. సో ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. చాలా కంఫర్టబుల్ వెహికల్. సో గుడ్ కండిషన్ లో ఉంది అండి. సింగిల్ ఓనరే. ఇది వచ్చేసి 2018 మోడల్. జస్ట్ ఇది 40,000 కిలోమీటర్స్ మాత్రమే తిరగడం జరిగింది అనండి. సో ఇంత బెస్ట్ కారు అతి తక్కువ ప్రైస్ లో మీ అందరికి అందుబాటులో ఉండడం జరిగింది మన ఓం కార్స్ లో. సో ఇది వచ్చేసి దీని కాస్ట్ మాత్రం జస్ట్ 5,95,000 టోటల్ నెగిషియబుల్ అండి. సో మీకు కనుక ఇలాంటి కార్లు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఓం కార్స్ ని విజిట్ అవ్వండి. మీకు నచ్చిన కార్ని మీరు తీసుకోవచ్చు. సో అస్సలు మిస్ చేసుకోకండి. సో ఈ కార్ డీటెయిల్స్ పూర్తిగా మీరు కనుక్కోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మాత్రం కాంటాక్ట్ అవ్వండి. మరొక వెహికల్ వచ్చేసి స్కోడా ర్యాపిడ్. ఈ వెహికల్ అయితే 2016 మోడల్ అండి. సో ఇది సిల్వర్ కలర్ అండి. దీని ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ అండి. సో ఇది మాత్రం చాలా బాగుంది. యూత్ కి మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ గా యూత్ ఎంత దూరమైన ఊరుకోవచ్చు అన్నట్టు ఈ కార్ లో అంత బాగుంది. చాలా స్పేసియస్ గా ఉంది. సో ఇది ఓన్లీ సింగిల్ ఓనరే అండి. ఇది మాత్రం 2016 మోడల్ అయినప్పటికీ జస్ట్ 1,60,000 కిలోమీటర్స్ మాత్రమే తిరగడం జరిగింది. సో ఇక దీని బడ్జెట్ మాత్రం చెప్తే నిజంగా మీరే అవాక్ అవుతారు. సో చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. జస్ట్ 4,45,000 ఓన్లీ దీని కాస్ట్. సో ఇలాంటి కార్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. చాలా బెటర్గా ఉంది కార్ వచ్చేసి. సో ఇది మాత్రం చాలా గుడ్ కండిషన్ ఉంది కార్ కూడా. లోపల చూసుకున్నట్లయితే మనకి 5 సీటర్స్ సీట్లు కానీ చాలా స్పేసియస్గా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో మీకు కనుక ఈ కార్ కనుక కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మన ఓన్ కార్స్ని మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. ఆలస్యం అయితే అస్సలు చేయకండి. మనం చూసిన మరొక వెహికల్ వచ్చేసి వోక్స్వ్యాగన్ పోలో. ఇది 2016 మోడల్ అండి. సో ఇది మాత్రం యూత్కి బాగా నచ్చే వెహికల్ అన్నట్టు. ఎందుకంటే ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో చాలా యూత్ మాత్రం చాలా బాగా ఇష్టపడే వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ వెహికల్. సో ఇది సిల్వర్ కలర్ లో మన అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంది. అదే విధంగా ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ అండి. సో ఓన్లీ సింగిల్ ఓనరే అండి. ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కార్లు కానీ ఎలాంటి ఫ్యాడ్ కానీ జరగదండి మన ఓన్ కార్స్ లో.
సో ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ ఓనరే మాత్రమే. సో ఇది జస్ట్ 82,000 కిలోమీటర్స్ మాత్రమే తిరగడం జరిగిందండి. సో దీని బడ్జెట్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. సో ఇది జస్ట్ 4,75,000 మాత్రమే. అది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి, నెగిషియబుల్. సో మీ గనక ఈ కార్స్ కానీ ఇంకా మరెన్నో కార్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఓన్ కార్స్ మాత్రం విజిట్ అవ్వండి. సో అతి దగ్గరలో నాగోల్ మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలో ఉండడం, 100 ఫీట్ ఉప్పల్ బాగాయత్ 100 ఫీట్ రోడ్లోనే ఉండడం జరిగింది. సో మీకు చాలా రీజనబుల్ అండ్ కంఫర్టబుల్గా ఉండే కార్లు కానీ, సో అదేవిధంగా ట్రస్ట్ కార్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఓన్ కార్స్. హ్యూండై i20 స్పోర్ట్స్ అండి. సో ఇది 2020 మోడల్. సో ప్రియల్ టైప్ వచ్చేసి పెట్రోల్ అండి. చాలా బాగుంది కార్ అయితే, చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో మొత్తం ఇంటీరియర్ మాత్రం బ్లాక్ కలర్ సీట్స్. సో ఇంటీరియర్ కూడా చాలా క్వాలిటీగా బాగుంది. సో కార్ కూడా చాలా గుడ్ కండిషన్ లో ఉంది. సో ఈ కార్ వచ్చేసి వైట్ కలర్ లో ఉండడం జరిగింది. సో ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. సో ఇది మాత్రం చాలా తక్కువ డిస్టెన్స్ తిరిగిందండి. సో జస్ట్ 1 lakh కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో ఇంత మంచి వెహికల్ యొక్క బడ్జెట్ తెలిస్తే నిజంగా హవాక్ అవుతారు. జస్ట్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 6,50,000 ఓన్లీ. సో ఇది ఫిక్స్డ్ కాదండి, మీకు ఖచ్చితంగా టోటల్ నెగిషియబుల్ కాస్ట్ ఇది. మీకు గనక ఈ కార్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఓన్ కార్స్ ని విజిట్ అవ్వండి. సో పూర్తి డీటెయిల్స్ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ ని కాల్ చేయండి. సో మిగతా విషయాలన్నీ వాళ్ళతో మాట్లాడుకోండి. మన ఓన్ కార్స్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. వెహికల్ మాత్రం తప్పకుండా తీసుకోండి, మీరు అస్సలు మిస్ చేసుకోకండి. సో మనం చూస్తున్న కార్ వచ్చేసి సార్ ఓం కార్స్ ఓనర్ ప్రజ్ఞాన్ కుమార్ సార్ తోని పూర్తి డీటెయిల్స్ వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్ ఈ కార్ యొక్క పూర్తి డీటెయిల్స్, మోడల్, ఇయర్ అన్ని చెప్పండి మన ప్రేక్షకులకు. అండి పెట్రోల్ వర్షన్ ఇది, SX. ఇది పుష్ బటన్ ఉంది దీంట్లో, ఓకే. సెంట్రల్ లాకింగ్ ఉన్నది. ఇది వచ్చి 1,20,000 రన్ అయింది. 6,85,000 చెప్తున్నాం. నెగోషియబుల్ రేట్ దొరుకుతుంది. షోరూమ్ ట్రాక్ ఉన్నది, ఇది ఓకే. అప్ టు డేట్ ఉంది వెహికల్. షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కస్టమర్ కావాలంటే. సో సిల్వర్ కలర్ లో చాలా లుకింగ్ గా ఉంది కార్ అయితే. సో మరి అన్ని టైర్స్ అన్ని కండిషన్ లో ఉన్నాయి. ఓకే, గుడ్ కండిషన్. గుడ్ కండిషన్. ఇంజన్ కూడా ఎలా ఉంది సార్? ఇంజన్ అంతా ఓకే ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది. సో చూసారు కదా సార్ మాటల్లో కార్ పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది. సో ఏం మాత్రం లేట్ చేయకుండా మీకు గనక ఈ కార్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అదే విధంగా మన ఓన్ కార్స్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. సో మీకు ఏ కార్ కావాలనుకున్నా దాన్ని ఖచ్చితంగా గ్రాప్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి మన ఓన్ కార్స్ లో ఎన్ని కార్లు ఎంత రీజనబుల్ గా, ఎంత క్వాలిటీగా, సో గుడ్ కండిషన్ గా ఉండడం జరిగింది. సో ఇంకా ఆలస్యం చేయకండి. సో మీకు నచ్చిన కార్ని ఎంచుకోవాలంటే ఖచ్చితంగా మన ఓన్ కార్స్ ని మాత్రం విజిట్ అవ్వండి. సో మన ఈ ఓన్ కార్స్ ఎంతో దూరంలో లేదండి, జస్ట్ నాగోల్ మెట్రో స్టేషన్ కి జస్ట్ 700 meters లో ఉప్పల్ బాగాయత్లో 100 feet రోడ్లోనే ఉండడం జరిగింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన కార్ ని తప్పకుండా తీసుకోండి మన ఓన్ కార్స్ లో. అదే విధంగా మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.